యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్ పూతలపట్టు 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం ఇది. చిత్తూరు జిల్లాలోని ఈ ఎస్సీ సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నేత సునీల్ కుమార్. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లలిత కుమారిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి విజయం సాధించాలని ఆయన భావించిన వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో సామాజిక మాధ్యమాల సాక్షిగా ఆయన ఏడవడంతో ఈ సెగ్మెంట్ వార్తల్లోకి వచ్చింది. ఇక సీఎం సొంత జిల్లాలో బలపడటంతో భాగమైన ఇక్కడ విజయం సాధించడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. పూతలపట్టు నియోజకవర్గం 2008లో ఏర్పడింది. గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పూతలపట్టు, ఐరాల, తవనంపల్లె, అలాగే చిత్తూరు సెగ్మెంట్ నుంచి యాదమరి, పలమనేరు నుంచి బంగారుపాలెం మండలాలతో ఈ సెగ్మెంట్ ఏర్పడింది. 2009లో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరగగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన డాక్టర్ రవి టీడీపీ అభ్యర్థి లలిత కుమారిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ టీడీపీ నుంచి రెండోసారి పోటీ చేసిన లలిత కుమారిపై గెలుపొంది చట్టసభలో కాలు మోపారు. 2 సార్లు కూడా టీడీపీ నేత లలిత కుమారి కేవలం 900 పైచీలకు ఓట్లతో ఓడిపోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇక నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు డాక్టర్లే కావడం మరో విశేషం. ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న టీడీపీ నేత ఈసారైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన సునీల్ కుమార్ అనూహ్య విజయం సాధించారు. అయితే ఆయన దూకుడు ప్రతికూలంగా మారడంతో వైసీపీ ఆయనకి టికెట్ నిరాకరించి మరో అభ్యర్థిని నిలిపింది. ఇక 2 సార్లు స్వల్ప తేడాతో ఓటమి పాలైన లలిత కుమారి ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. దీంతో ఇక్కడ పోరు ఉత్కంఠను రేపుతోంది. పూతలపట్టు నియోజకవర్గాల్లో 1,90,000 ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్సీలు ఎక్కువ. ఆ తర్వాత బీసీ, ఇతర వర్గాల వారు ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం ఇక్కడే ఉంది. ఇక్కడ గెలుపు ఓటములను ఎస్సీలే నిర్ణయించనున్నారు. చంద్రగిరి, చిత్తూరు నియోజకవర్గాల నుండి పూతలపట్టు ఏర్పడింది. ఈ సెగ్మెంట్లలో వైసీపీ బలంగా ఉంది. అదే గత ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసి వచ్చింది. మరోవైపు 2 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన లలిత కుమారి ఈసారి సానుభూతి పనిచేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇక జనసేన కూటమి కూడా బలమైన అభ్యర్థిని బరిలో దింపడంతో ఇక్కడ పోటీ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది. ఇక నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పోకాకుండా ఎంఎస్ బాబు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా లలిత కుమారి మూడోసారి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి చిట్టిబాబు గౌడ, బీజేపీ నుంచి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇక జనసేన కూటమి కూడా తన అభ్యర్థిని నిలిపింది. పూతలపట్టులో 2 సార్లు ఎన్నికలు జరగగా ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ గెలిచాయి. అయితే 2 సార్లు కూడా టీడీపీ భారీగా ఓట్లు సాధించింది. దీంతో ఈసారి గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. దీనికి తోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లలిత కుమారి సెగ్మెంట్ లో పర్యటిస్తూ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సునీల్ కుమార్ పెద్దగా పనులు చేయకపోవడం కూడా తమకు లబ్ధి చేకూరుస్తుందని టీడీపీ అంచనాలు వేస్తోంది. అయితే సీఎం సొంత జిల్లాలో ఉన్న సెగ్మెంట్ కి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, ఉన్న నిధులతోనే కొంతమేర అభివృద్ధి చేయడం తమకు లాభిస్తుందని వైసీపీ అంటోంది. అలాగే జనసేన కూడా బలమైన అభ్యర్థిని నిలిపి గట్టి పోటీ ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను నిలిపిన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. టీడీపీ ఇక్కడ బలంగానే ఉన్న వర్గ విభేదాలు ఆ పార్టీకి నష్టం తెస్తున్నాయి. అలాగే వైసీపీలోనూ వర్గ పోరు కొనసాగుతోంది. టికెట్ నిరాకరించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఏకతాటిపైకి వస్తే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వచ్చు. మరోవైపు జనసేన కూడా పోటీకి సిద్ధమవడంతో ఇక్కడ ఆసక్తికర పోరుకి రంగం సిద్ధమైంది.